ఇంతవరకు కూడా మన ప్రభువును మనం పాటల ద్వారా మహిమపరిచాము. ప్రభు దినాన ఇప్పుడు ప్రభువును మనం ఆరాధించాలి. ఆరాధన వర్తమానం. మరి ప్రభువుని ఆరాధించడం లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడవలసిన వారం ఉన్నాము. దాని కొరకై దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము మొదటి దినవృత్తాంతం గ్రంథం 4:9 మనం చూస్తాం. అందరం కూడా కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజను పేరు పెట్టిందంట. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఆరాధన కొరకై ప్రభా కొన్ని తలంపులు, ఆరాధన తలంపులు మా గమనాన్ని తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. మిమ్మల్ని ఆరాధించడం కొరకై కావలసినటువంటి ప్రభా దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి ఆరాధన తలంపులు మాకు అనుగ్రహించి మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా గణపరచాలో అట్టి విధంగా మేము ప్రభు ఆరాధించే వారికి ఉంటానికి సహాయం చేయమని. నిలబడిన మీ దాసుడు, నేనైతే బలహీనుడిని ప్రభు, ఎంతో నీరసిన స్థితిలో ఉన్నాను తండ్రి. అయినా కూడా నాయన మీ సిలువు చాటును మరుగుపరిచి కొంత సమయం మీ శక్తిని, బలమును, మీ ఆరోగ్యంను అనుగ్రహించి సహాయం చేయండి ప్రభు. నాయన మీరే నడిపించండి, మీరే కృప చూపించి ఆయన మీ వాక్యం మీది, ప్రజలు మీ వారు ప్రభు. ఎందరైతే దూరం నుండి దగ్గర నుండి మీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని మీ వాక్యంతో తృప్తిపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభా. నిలబడి మీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి మీ నోటి పొరగా వాడుకుని ప్రభా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని, మీ యొక్క రెండంతల ఆత్మను అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి మనము చూస్తాము ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మరి మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి భాగం చూస్తే, ఇతని తల్లి ఏం చేసిందంట, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఏం పేరు పెట్టిందంట, ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అన్నమాట. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. కాబట్టి తను అంటుంది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనము పొందిన వాడై ఉన్నాడు. ఎబ్బేజు తన యొక్క సహోదరులు ఉన్నారు, తన అన్నదమ్ములు అందరిలోకి కూడా ఘనత పొందినటువంటి వాడై ఉండెను. కనుక అతడు వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజను పేరు పెట్టినని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎబ్బేజను పేరు పెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎబ్బేజును దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, ఎబ్బేజు ఆ 10వ వచనంలో కూడా చూసి, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతడు ఎప్పుడు ఉన్నాడని చూస్తే, దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని ఘనపరిచాడు. కాబట్టి నా జీవితంలో మరి ఎబ్బేజు అయితే దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అలాగే ఎంతో దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా యోబు గారు కూడా ఎంతో దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరిచాడు. అయితే తన భార్య అయితే అన్నది, ఎందుకు నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నప్పుడు మరి యోబు గారు ఎంత మాత్రం కూడా ధైర్యం కలిగిన వాడై ఉండి మరి తను దేవుడు నాకు మేలు చేస్తాడనేటువంటి విశ్వాసంతో తను ముందుకు వెళ్ళినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 10వ వచనం చూస్తే, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి ఏం చేశాడంట, మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయమంటున్నాడు, విశాలపరిచి, నా యొక్క సరిహద్దుల్ని విశాలపరిచి
అని ప్రార్థన చేస్తాం. మన జీవితంలో కూడా ప్రభువా నా యొక్క సరిహద్దులు కూడా విశాలపరచు ప్రభు, నా యొక్క ఇరుకు పరిస్థితులన్నిటిని కూడా ప్రభువా సారాళం చేయి ప్రభు, నాకున్నటువంటి ఇరుకులు అనేకమైనటువంటి కష్టాల నుంచి నష్టాల నుంచి నన్ను కూడా తప్పించి నేను ఎంతవరకు కూడా నడిపించావు ప్రభు అని మన ప్రభువుని మనం కూడా ఆరాధించాలి. మొదటి స్థితి ఏంటంటే దీన స్థితిలో ఉన్నప్పుడు మరి యెబ్బేజు దేవుణ్ణి ఘనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దాని కొరకు ఆధారంగా లూకా సువార్త 1:46 అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 1 కాబట్టి ఇక్కడ 1:46 ఏమి రాయబడుతుందంటే, అప్పుడు మరియ ఏమంటా ఉన్నది? మరి ఇట్లనను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా యొక్క దేవుడైన దేవుణ్ణి యందు ఆనందించను అని మరియా మరి చెప్తాను. కాబట్టి ఇక్కడ మన గమనాన్ని తీసుకొస్తే ప్రభు ఆమె అక్కడ చెప్పినటువంటి మాట, అప్పుడు మరియా ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నది. ఏమని ప్రవచిస్తుందంట? నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తున్నది. తన యొక్క దీన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడుకున్నాడు. మరియ కూడా మనం చూసినప్పుడు మరియ విషయంలో కూడా మరి ఆయన ఎంతగానో మరి కృప చూపించినటువంటి వాడుకుంటున్నాడు. ఆయన తన యొక్క దాసురాలి దీన స్థితిని ఏం చేశాడంట? కటాక్షించాడు. కాబట్టి నా యొక్క దీన స్థితిని, మన యొక్క చాలని స్థితిని, మన యొక్క మరి జీవితాన్ని ఇంతవరకు కూడా దేవుడు కటాక్షించాడు. కటాక్షించడం అంటే కరుణించాడు, దయ చూపించినాడు. కనుకనే నేటి వరకు ఇంతవరకు కూడా మన ఎడల దేవుడు తన యొక్క మరి కృపను మనపై ఉంచినటువంటి వాడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనము ఆరాధించాలి. ఆరాధన తలంపులు అనేకులకు తెలియదు. అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ అనేక సమయాల్లో మరి ఆరాధించడం ఎలాగో చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఎందుకు ఆరాధించాలని చెప్పుకోకుండా వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే దీన దశలో ఉన్నప్పుడు మరియా ఏం చేసిందంట? ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి తన యొక్క దాసురాలి యొక్క దీన స్థితిని ఏం చేశాడంటే దేవుడు కటాక్షించను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. 113వ సంకీర్తనలో ఈ మాట కూడా మనం చూస్తాం. 113వ సంకీర్తనలో చూడండి, 113వ సంకీర్తనలో మనం గమనిస్తామండి. ఆ మొదటి వచనం 113వ సంకీర్తన మొదటి వచనంలో గమనిస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. కాబట్టి ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడునుగాక అని మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇందాక మనం పాడుకున్నాం కదా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ కూడా దేవుని మనం స్తుతించాలి. మనుషుల్ని స్తుతిస్తే మన ప్రయోజనం లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం స్తుతించినప్పుడు దేవుడు మన స్తుతులపైన ఆసీనుడై ఉంటాడు. కనుక ఆ ప్రభువుని మనం ఆరాధనతో స్తుతులతో మన ప్రభువుని మనం హెచ్చించవలసిన వారై ఉంటున్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని యెహోవా సేవకులారా ఆయన్ని మీరు ఏం చేయాలంట? స్తుతించండి. ఆ ప్రభువుని మీరు స్తుతించండి, ఆ ప్రభువుని మీరు ఘనపరచండి, ఆ ప్రభువుని మీరు హెచ్చించండి అని దావీదు తన అనుభవంలో మరి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు కదా, మరి ఎలాగూ స్తుతించాలంటే 3వ వచనంలో చూస్తాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందదగినది. కాబట్టి యెహోవా నామం ఎప్పటి వరకు స్తుతి నొందదగినది అంటే దావీదు అంటాడు, సూర్యోదయం మొదలుకొని. సూర్యోదయం ఎప్పుడవుతుంది? మనకి ఉదయకాలమే సూర్యోదయం అవుతుంది. కాబట్టి 5:30 గంటలకి
సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా యెహోవా నామాన్ని మనం స్తుతినందదగినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం. అంతేగాని మనుషుల్ని మనం స్తుతించకూడదు, మనుషులు మనం గణపరచకూడదు. ఈరోజు ఏదో నీకు సహాయం చేశారని వారిని స్తుతిస్తే నీకేమాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి యెహోవాని మనం స్తుతించినప్పుడు మన అలాగే 6వ వచనం చూస్తాం. అదే అధ్యాయము 6వ వచనంలో ఆయన భూమి ఆకాశమును వంగి చూడ ననుగ్రహించుచున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే భూమిని ఆకాశములను కూడా వంగి చూడను అనుగ్రహించేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉంటున్నారు. అందుని బట్టి మన ప్రభువుని మరి దీన దశలో ఉన్నప్పుడు ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో వేదన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని మనము వేడుకోవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి నిన్ను నేను స్తుతిస్తానని దేవుడిని అంటున్నాడు ఎబ్బేజు గారు కూడా. కాబట్టి మరి అలాగే నిర్గమకాండములు కూడా 2వ అధ్యాయంలో చూస్తే నిర్గమకాండం 2:23 కూడా చూస్తాము. ఎప్పుడు చూశారంటే వీరు కూడా నిర్గమకాండము 2:23 వాక్యం కూడా చదువుతాం. ఇశ్రాయేలు తాము ఇచ్చిన వెట్టి పనులు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి, కాబట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరినంట. కాబట్టి వారు పెట్టినటువంటి మొర ఎవరి వద్దకు చేరిందంట? దేవుని వద్దకు చేరిన. 25 వరకు కూడా చదువుతాము. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా మరి అబ్రహాము, యాకోబు, ఇశ్రాయేలులతో చేసినటువంటి, ఇస్సాకు వాళ్ళతో చేసినటువంటి నిబంధన నేను ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు ఏం చేశాడంట? వారి యందు లక్ష్యం ఉంచాడు. వారిని చూచినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను నన్ను కూడా చూసినటువంటి దేవుడు. మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం చూశాడు. మనము మరి వెట్టి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనం చూశాడు అన్నమాట. 23 నుంచి కూడా చదువుకుంటే వారు అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట అని అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే నిర్గమకాండములో 2వ అధ్యాయం 23వ వచనములో ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు ఏం చేశారంట? నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరినదంట. కాబట్టి దేవుని యొద్దకు మన ప్రార్థన వ్యర్థంగా పోదండి, ప్రభు సన్నిధికి చేరుతుంది. మనము దేవునికి నిజముగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేసేటువంటి వాడుగా మన ప్రభు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభును మన గణపరచ బద్దులమే ఉంటారు. కాబట్టి వారి నిట్టూర్పును వారు ఏం చేశారంట? పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టినటువంటి వారు వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర దేవుని వద్దకు చేరని అంటున్నాడు. 24వ వచనంలో చూస్తే భక్తుడు మరి మాట్లాడుతూ ఉంటాడు కదా, కాగా దేవుడు వారు మూలుగును వినినాడు. కాబట్టి వారు దీన దశలో, వారి కష్టములో, వారు వేదనలో మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మనను ఆలకించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. అలాగే మనము కూడా కష్టాల్లో వచ్చినప్పుడు, మన కుటుంబంలో నష్టాలు జరుగుతున్నప్పుడు మనము కూడా మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆయన చూసేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకనే ఇక్కడ అంటాడు కదా, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరని అంటున్నాడు. కాగా దేవుడు వారి మూలుగును ఏం చేశాడంట? వినినటువంటి దేవుడిని మనం ఆరాధించాలి. అవును ప్రభు, నా మూలుగును విన్నావు, నా నిట్టూర్పును విన్నావు ప్రభు, నా శ్రమను చూసావు, నా దీన దశని, నా దీన స్థితిని నీవు చూసినటువంటి దేవుడు ఉన్నావు. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నానని మన ప్రభును మొదటిగా దీన దశలో ఎబ్బేజు మరి మొరబెట్టినప్పుడు మరి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. అలాగే మనము కూడా అలాంటి స్థితిలో ప్రభుని మొరబెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. అలాగే 25వ వచనంలో అంటాడు కదా,
దేవుడు ఇశ్రాయేలులను ఏం చేశాడంట? చూచినటువంటి దేవుడు. మన దేవుడు చూచినటువంటి, అందుకని ఒక పాట కూడా రాశాడు కదా, ఏం పాట? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. కాబట్టి నిన్ను నన్ను కూడా పరిశోధించి మన దేవుడు ఏం చేస్తాడంట? తెలుసుకునేటువంటి దేవుడు. ఆ పాటని మరి ఎంతగా పాస్టర్ గారు చక్కగా ఆ పాటను ఆలపించారు. కాబట్టి నా జీవితంలో కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? చూచినటువంటి దేవుడు, మూలుగులను వినినటువంటి దేవుడిని మనం ఆరాధించి మన ప్రభుని మన దీన దశలో వారిని చూచాడు, వారి మూలుగును విన్నాడు. అందుని బట్టి వారు దేవుడిని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ దినాన నీవు నేను కూడా దేవుడు మన మూలుగును కూడా విన్నటువంటి దేవుడు ఉన్నాడు. నా యొక్క శ్రమలో, మన యొక్క దీన దశలో, మన యొక్క దరిద్ర దశలో దేవుడు మనం చూసి దేవుడు మన ఏం చేశాడంట? లక్ష్యం ఉంచాడు. కింద భాగంలో మనం చూస్తే మరి అక్కడ అంటాడు, తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధనను దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు నీ ఎడల నా ఎడల కూడా ఒక నిబంధన కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రభు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు అయితే విడిచిపెడతారు, మనుషులు అవసరం ఉన్న వారికి కూడా మనుషులు వాడుకుంటారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. మన దేవుడైతే అలాంటి వాడు కాదు. అందుకని తాను చేసిన నిబంధనను మన దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడిని మనం ఆరాధించాలి. అలాగే దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడంట? చూచెను అంటున్నాడు. కాబట్టి మన దేవుడు చూచేటువంటి దేవుడు. ఆనాడు మరి హాగరును చూచాడు కదా, హాగరును చూసాడా లేదా? కాబట్టి హాగర్ ఏమన్నది? నన్ను చూచుచున్న దేవుడు అని హాగరు దేవునికి ఒక నామకరణం పెట్టింది. చూచుచున్న దేవుడు ఆయనే అంది. కాబట్టి నా జీవితంలో మనం చూసేటువంటి వాడు. మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన వ్యాధి బాధల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన కుటుంబ పరిస్థితుల్లో మనల్ని చూసేటువంటి దేవుడు మన ప్రభు. మన మూలుగును విని మరి మన ప్రార్థనకు మరి జవాబిచ్చేటువంటి వారు మన ప్రభు అనే యేసుక్రీస్తు వారండి. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో కొంత సమయం హృదయమార కూడా ఆరాధించాలి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారు ఏం చేశాడంట? లక్ష్యం ఉంచాడు. మూడో తలంపు, దేవుడు చూసినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ వారి ఏం చేశాడంట? ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు. వారిని ఒక గమ్యాన్ని చేర్చాలి. వారి మూలుగులు, వారి నిట్టూర్పులన్నీ కూడా దేవుడు చూచాడు, విన్నాడు. విని వారి ఎడల దేవుడు ఏం చేశాడంట? దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల కూడా ఇంతవరకు కూడా దేవుడు తన లక్ష్యాన్ని ఉంచినాడు. కనుకనే నేను ఇంతవరకు కూడా క్షేమాన్ని కలిగి ఉన్నాం. మన కుటుంబంలో మన బిడ్డలు, మన వారందరూ కూడా ఇంతవరకు కూడా క్షేమ స్థితిలో ఉన్నారంటే కారణం దేవుడు మనం చూశాడు, మన మూలుగును విన్నటువంటి దేవుడు మన యందు లక్ష్యం ఉంచినాడు. కనుకనే మన దీన దశలో మన యందు లక్ష్యం ఉంచినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. మొదటిగా ఎబ్బేజు ఏం చేశాడంట? దేవుడు ఎబ్బేజు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఎబ్బేజును మరి చూసినటువంటి దేవుడు ఉన్నాడు. దీన దశను అతను దేవుడు ఏం చేశాడంట? కటాక్షించాడు. మరి విషయంలో కూడా కటాక్షించిన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల కూడా దేవుడు వారి మూలుగును విన్నటువంటి దేవుడు ఉన్నాడు, వారిని చూసినటువంటి దేవుడు ఉన్నాడు, వారి యందు లక్ష్యం ఉంచినటువంటి దేవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి మన ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించారు. రెండవది, ఎబ్బేజు ఏం చేశాడంట? ప్రార్థన చేసినటువంటి ఎబ్బేజు ప్రార్థన. మరి ఆ మాట కూడా చూస్తాం. మరి అది చూసాం కదా, ఆ మాట కూడా మనకు కనిపిస్తుంది. మొదటి దినవృత్తాంతంలోని 4వ అధ్యాయంలో చదివాం కదా, 4:10 చదువుకుంటే 4:10 4వ అధ్యాయం 10వ వచనం చదవండి.
ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఏం చేశాడంట గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయమంటున్నాడు, విశాలపరచుమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉందని మరి ఆ విధంగా దేవుణ్ణి అతను వేడుకుంటున్నాడు. రెండవ తలంపు ఏం రాయబడుతున్నదంటే ప్రార్థన చేసిన ఎబ్బేజు. కాబట్టి ఆయన ఉన్నత స్థలముల్లో అద్భుతాలు చేసేటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం 6వ వచనం. 26:6. విని కాబట్టి మన దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఏం చేశాడు, నిర్గమకాండం అధ్యాయంలో చదివారు కదా, మరి ద్వితీయోపదేశకాండంలో 28 26:6 26వ అధ్యాయము 6వ వచనం నేను కూడా తీసుకుని చదువుకుంటాను, ఆ మాట కూడా చూస్తాం. కాబట్టి ఐగుప్తీయులు అక్కడ ఐగుప్తీయులు మనల్ని ఏం చేశారంట, హింస పెట్టి మనలను ఏం చేశారంట, బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన దేవుడైన యెహోవాకు మనము మొరపెట్టినప్పుడు యెహోవా మన బొర విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను మన దేవుడు ఏం చేశాడంట, చూచినటువంటిది. కాబట్టి ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలను ఆయన ఏం చేశాడంట, చూసినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకని ఆ మాట రాస్తూ అంటాడు కదా, మనము మన యొక్క దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను ఏం చేశాడంట, వినినటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనని ఆలకించినటువంటి దేవుడిగా ఉండి ఆయన మన బాధను, ఒకటి మన బాధ, రెండవది మన ప్రయాసమును, మనకు కలిగినటువంటి మూడవది హింసను, మనకు కలిగినటువంటి హింసలు మరి వీటన్నిటి నుంచి కూడా దేవుడు వాడు ఏం చేశాడంట, చూచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. నా జీవితంలో మన పైన శత్రువులు మరి దాడి చేసినప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు, మనం హింసించినప్పుడు మనకి ఎంతగానో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి అందుని బట్టి కూడా మన ప్రభువును మనం ఇంతవరకు కూడా మన ప్రభు మనం కాపాడుతూ వచ్చాడు, మనం చూస్తూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. 8వ వచనంలో చదువుకుంటే, అప్పుడు యెహోవా కాబట్టి బాహుబలమును చాపిన బాహు వలను, మహాభయం వలను, సూచక క్రియలను, మహత్కార్యములను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకు ఇచ్చాడు. ఎంత మరి నీ ఎడల నా ఎడల కూడా దేవుడు ఎంత కృప చూపించినాడు, ఎంత దయ చూపించినాడని మనం చూస్తే మరి ద్వితీయోపదేశకాండంలో 9వ అధ్యాయం 26వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఈ స్థలమునకు మనలను ఏం చేశాడంట, చేర్చినాడు. మనల్ని యొక్క దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి మనం చేర్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా, మహిమపరచకుండా, స్తుతించకుండా నిజముగా మనం ఎలా ఉండగలుగుతాం? కాబట్టి అక్కడ అంటాడు 9వ వచనంలో, ఈ స్థలమునకు మనల్ని చేర్చి మనల్ని ఏం చేశాడంట, పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశము మనకి ఇచ్చినటువంటి వాడుకున్నాడు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ పరలోక దేశంలోనికి నీకు నాకు కూడా ప్రవేశాన్ని దేవుడు కలుగు చేసినాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న కాల సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. కాబట్టి ఎబ్బేజు రెండవది ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్న స్థలములో అనేకమైన అద్భుతాలు దేవుడు చేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి మన ప్రార్థన మరి విన్నటువంటి దేవుడు, చూసినటువంటి దేవుడు మరి నిన్ను నన్ను కూడా నడిపించి ఇంతవరకు కూడా
కరుణించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరొక మాట కూడా మీ గమనానికి తీసుకొస్తాను. ఎబ్బేజు జీవితంలో మరి అక్కడ కూడా ఏం చేస్తూ వచ్చారు అనేటువంటి మాటలు మనం గమనిస్తే, అక్కడ కూడా సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయము 24 వచనం, 6:24 కూడా చూస్తాం. కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. కాబట్టి యెహోవా నీ మీద తన యొక్క సన్నిధి కాంతి నుంచి, కాబట్టి నీ మీద నా మీద కూడా ఉదయింపచేసి మన సమాధానపరిచేటువంటి 26వ వచనం వరకు కూడా మనం చూస్తే, సమాధానమును కలుగజేయుగాక, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేశానంట, ఆశీర్వదించాను. ఆయన నామాన్ని వారు ఉచ్చరించారు, అంతే, నోటితో పలికారన్నమాట. కాబట్టి పలకటం మూలకంగానే వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే 3వ తలంపులో చూస్తే మరి ఎబ్బేజు గ్రంథం, మరి దాంట్లోని ఎబ్బేజు గురించి సరిహద్దులను దేవుడు ఏం చేశాడంట, విశాలపరుస్తాను. కాబట్టి నీ నా జీవితంలో మన సరిహద్దులు కూడా దేవుడు విశాలపరిచాడు. మనకున్నటువంటి చాలని బ్రతుకులు, చాలని జీతము, చాలని మరి వచ్చేటువంటి రాబడి, వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా విశాలపరిచాడు. కావలసినటువంటి సమృద్ధిని మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి కూడా మన ప్రభువుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచాలి. అందుకని ద్వితీయోపదేశ కాండంలోని మరి 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం, 1వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 10వ వాక్యం కూడా చదవండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేశాడంట, విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వరే విస్తరించి ఉన్నారు. 11వ వచనం, మీ పితరుల దేవుడైన యెహోవా మీ యొక్క జనసంఖ్యను 1000 రెట్లగునట్లు చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఇంతవరకు కూడా ఆశీర్వదించాడు. మన ప్రభు ఎలా ఉన్నాడంటే, నీకు నాకు కూడా మన యొక్క సరిహద్దులు విస్తరింపచేసి మనల్ని ఇంతవరకు కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందును బట్టి అనేకులకి మరి పిల్లలను చూసేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి కూడా మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేశాడంట, విస్తరింపజేశాడు. ఆయన యొక్క ఎబ్బేజు యొక్క మరి సరిహద్దులను ఏం చేస్తూ వచ్చాడు దేవుడు, మరి ఏం చేశాడంట, విశాలపరిచిన దేవుడు. మరి నీ యొక్క హద్దులను కూడా దేవుడు విశాలపరిచాడు. నీకు నాకు కూడా ఉన్నటువంటి చాలని జీతాలు, చాలని పరిస్థితుల నుంచి, ఉన్నటువంటి ఇరుకుల్లో నుంచి కూడా దేవుడు, ఇరుకు పరిస్థితుల నుంచి దేవుడు ఇంతవరకు కూడా తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేశాడంట, విస్తరింపజేశాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. మన యొక్క తలంపు 11వ వచనం చూస్తే, మీ పితరుల దేవుడైన యెహోవా మీ యొక్క జనసంఖ్యను ఏం చేశాడంట, 1000 రెట్లగునట్లుగా చేశాడు. మన యొక్క జనసంఖ్యను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, విస్తరింపజేసి 1000 రెట్లు అగునట్లుగా ఆయన ఏం చేశాడు, ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, విస్తరింపజేశాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించారు. కాబట్టి ఎబ్బేజు మరి యొక్క స్థలములు, ఎబ్బేజు యొక్క సరిహద్దులు విస్తరింపజేసిన దేవుడు, నా సరిహద్దులు కూడా దేవుడు విస్తరింపచేశాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరిచబద్ధులమై ఉంటున్నాం. 5వదిగా మనం చూస్తే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మంటున్నాడు. ఎబ్బేజు ఏమంటున్నాడు,
ఎబ్బేజు మరి గ్రంథంలో మనం చూసాం కదా, మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9, 10 వచనంలో ఆ మాట, నీ చెయ్యి నాకు ఎలా ఉండాలంట, తోడుగా ఉండుగాక. కాబట్టి ఆయన యొక్క చేయిని నీకు నాకు మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన హస్తమే మనకు తోడుంటే మనకి ఏం తక్కువైద్దండి నిజంగా. కాబట్టి దేవుడు తోడు లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనము శూర కార్యములు జరిగించగలిగినటువంటి వారిగా ఉంటాం. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 13 వచ్చిన 41, 13. యెషయా గ్రంథం 41, 13 కూడా చదవండి. చెప్పుచు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడంట ఆయన చూస్తే మనము ఏ మాట అది 41, 13 వచనంలో మన భాగంలో తీసుకొస్తున్నటువంటి మాటను మనం గమనిస్తే ఏమంటాడు, నీ దేవుడైనా నీ యొక్క దేవుడైనా యెహోవా అంటున్నాడు. 10వ వచనమా 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అనగు నేను భయపడకమంటున్నాడు, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని ఆయన ఏం చేస్తానంట, పట్టుకున్నటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కుడి హస్తము, దేవుని యొక్క కుడి హస్తముతో నిన్ను నన్ను కూడా జారిపోకుండా పడిపోకుండా దేవుడు ఇంతవరకు కూడా మనం పట్టుకున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరచాలి. కాబట్టి నీ దేవుడని యెహోవానగు నేను, కాబట్టి నీవు భయపడమాక, నేను నీకు సహాయం చేస్తాను. కాబట్టి ఎవరు మనకు సహాయం చేయలేరు. నేను నీకు సహాయం చేస్తానంటారు కానీ ఎవరు సహాయం చేయలేరు. కాబట్టి మన దేవుడు అయితే మనకు సహాయం చేస్తాడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకని ఆయన అంటాడు కదా యెషయా గ్రంథంలో ఆ 13 వచనం, నీ దేవుడైన యెహోవా నగు నేనే, కాబట్టి నీవు భయపడమాకు, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి హస్తముని ఏం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని గణపరచుదాం. కొంత సమయం మనం ఆరాధనలో గడుపుతాం.